శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణలోకి ప్రవేశించే ముందు మండపానికి ఇరువైపులా ఎంతో వైభవంగా కొలువై ఉన్న సంబంధ వినాయకుని ఆలయం యొక్క విశిష్టతను, దండపాణి ఆలయం యొక్క ప్రాముఖ్యతను దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణలోకి ప్రవేశించటానికి ముందుగా ఉన్న మండపం యొక్క ప్రాముఖ్యతను, మండపంలో ఉన్న విశేష వివరాలను ఇప్పుడు దర్శించుకుందాం. అరుణాచలేశ్వర ఆలయ 6వ ఆవరణ ప్రవేశ ద్వారం ముందున్న మండప పైకప్పు ముందు భాగంలో, అంటే బలిపీఠ పైన భాగంలో వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండగా వారికి ఇరువైపులా సేవకులు వింధ్యామరులు వీస్తుండగా ఆ సేవకులకు ఇరువైపులా ద్వారపాలకులు, వీరికి ఇరువైపులా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుల యొక్క శిల్పాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అనేక మంది దేవతలు, ఋషులు, పరమేశ్వరుని యొక్క రూపాలు, పురాణ గాథలు ఎంతో వైభవంగా శిల్పాల రూపంలో తీర్చిదిద్దబడ్డాయి. నందీశ్వరుడు ఆసీనులైన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పరమేశ్వరుడు హాలాహలాన్ని సేవిస్తున్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని భుజంపై చెయ్యి వేసి ఉన్న శిల్పం మరింత కనువిందు చేస్తుంది. పరమేశ్వరుడు మహావిష్ణువుకు చక్రాయుధాన్ని ప్రసాదించటం లాంటి శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. మండపానికి ముందుగా అరుణాచల కార్తీక దీపోత్సవంలో మహాదీప ప్రజ్వలన చేయటానికి అనువుగా పెద్ద దీపస్తంభ ప్రమిది ఉంది. కార్తీక దీపోత్సవం రోజున ఈ ప్రమిదకు చేసే అలంకరణ, దాని ప్రాధాన్యత కడు రమణీయంగా ఉంటుంది. ఆ తరువాత లోపల 6వ ఆవరణ నుండి పంచమూర్తులు ఆనంద తాండవం చేస్తూ బయటకు వచ్చి 16 గాళ్ల మండపంలో ఆసీనులవుతారు. కార్తీక దీపోత్సవం రోజు సాయంత్రం 6 గంటలకు అర్ధనారీశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ వస్తూ ఉండగా భక్తుల శివనామస్మరణ ఘోష ఆలయమంతా మారుమ్రోగుతున్న సమయంలో సరిగ్గా 6 గంటలకు మహాజ్యోతి ప్రజ్వలన అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ క్షణం కోసం వేలాది మంది భక్తులు ఉర్రూతలూగుతూ ఉంటారు. కార్తీక దీపోత్సవంలో ఈ దీపస్తంభ ప్రమిదకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా కార్తీక దీపోత్సవం రోజు తెల్లవారుజామున నిర్వహించే భరణీ దీపోత్సవంలో ఈ దీపస్తంభ ప్రమిద ఉన్న ప్రదేశానికి భరణీ దీపాన్ని తీసుకువస్తారు. ఈ దర్శనానికి వేలాది మంది భక్తులు ఎంతో ఉత్సుకతతో ఉవ్విళ్ళూరుచూ ఎదురుచూస్తూ ఉంటారు. అరుణాచలేశ్వర ఆలయంలో ఈ పెద్ద దీపస్తంభ ప్రమిదకు ప్రత్యేకమైన విశేషం ఉంది. ఆ తరువాత బలిపీఠం నెలకొని ఉంది. ఈ బలిపీఠానికి తాత్విక అర్థం ఏంటంటే
అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకునే ప్రతి భక్తుడు బలిపీఠం వద్దకు చేరుకున్న తర్వాత దేహ సంబంధమైన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, బుద్ధి, మనసును, మనకి భూమిపై ఉన్న అన్ని బంధాలను, మనతో తెచ్చుకున్న సాధారణ అలవాట్లను, మనం నేర్చుకున్న సాంప్రదాయ అలవాట్లను, అజ్ఞానాన్ని, నేను నాది అనే అహంకారాన్ని బలిపీఠానికి ఆహుతిచ్చి సంపూర్ణ శరణాగతి చెందితే గాని అరుణాచలేశ్వరుడి దర్శనానికి అనుమతినిచ్చే అధికార నంది యొక్క అనుమతి లభించదు. జీవుడు తన వాంఛలను బలిపీఠానికి బలి ఇవ్వగానే బలిపీఠానికి ఎదురుగా 4 స్తంభాలపై ఉన్న మహాశివ భక్తులైన జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకరి యొక్క అపారమైన అనుగ్రహ ఆశీస్సులు లభిస్తాయి. వారి ఆశీస్సులతో ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నాము. ఏ శివాలయాలలో అయినా ధ్వజస్తంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం అత్యంత అద్భుతంగా, మహిమాన్వితంగా ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణను ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి కార్తీక దీపోత్సవంలో నిర్వహించే ధ్వజారోహణ అత్యంత ప్రధానమైనది, విశిష్టమైనది. కార్తీక దీపోత్సవంలో ధ్వజారోహణ రోజున లోపల యథాస్థానం నుండి సోమాస్కందమూర్తి, అపీతకుచాంబ అమ్మవార్లు అద్భుతమైన అలంకరణలతో దీపధూప నైవేద్యాలను అందుకుని యథాస్థానం నుండి ధ్వజస్తంభం వరకు ఆనంద తాండవంతో తరలి వచ్చే దృశ్యం ఎంతో అమోఘమైనది. అలా వారు ధ్వజస్తంభానికి ఆనుకుని ఉన్న మండపంలో కొలువై ఉంటారు. అరుణాచలేశ్వరుడు, అపీతకుచాంబ అమ్మవార్ల ఆధ్వర్యంలో ధ్వజారోహణ వేడుక ఎంతో వైభవంగా నిర్వహింపబడుతుంది.
తాత్విక అర్థం ఏంటంటే, ధ్వజస్తంభం ముందుగా వృషభం కొలువై ఉంది. ఏ పురాతనమైన స్వయంభూ శివాలయాలలో అయినా ప్రతి ఆవరణలోనూ నందీశ్వరుడు కొలువై ఉంటారు. కొలువైన ప్రతి చోట నందీశ్వరునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలలో ధర్మమే నందీశ్వరునిలాగా కొలువై ఉంటుంది. మరికొన్ని శివాలయాలలో మహావిష్ణువే నందీశ్వరునిలా కొలువై ఉంటారు. ఇంకొన్ని ఆలయాలలో వేదమే నందీశ్వర రూపంలో ఉంటుంది. సాధారణంగా మనందరికీ దీని గురించి అవగాహన లేక ఆలయంలో ఎక్కడ నంది ఉన్నా నందీశ్వరుడు అంటాము. శైవ సిద్ధాంతం ప్రకారం పరమేశ్వరునికి కూడా నంది అనే నామం ఉంది. ఇలాంటి ప్రత్యేక నందులు లేనప్పుడు ధ్వజస్తంభం ముందు కొలువై ఉన్న నందిని వృషభం అంటారు. ఇక్కడ తాత్వికంగా వృషభము అంటే జీవుడు అనే అర్థం. జీవుణ్ణి ఉద్ధరించడానికే ధ్వజారోహణ తత్వమని శైవ సిద్ధాంతంలోని శివజ్ఞాన బోధం అనే గ్రంథంలో విపులంగా వివరించబడింది. అసలు ధ్వజారోహణ తాత్విక అర్థం ఏంటంటే, ప్రారబ్ధ, ఆగామి, సంచిత 3 కర్మలనే మాయలో చిక్కుకున్న జీవాత్మను గురువు ద్వారా పరమేశ్వరుని కరుణతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా తీసుకోబడుతుందో, పరమాత్మ స్థితికి ఎలా చేరుతుందో అనే తత్వాన్ని సూచిస్తుంది. స్తంభం అనగా పరమేశ్వరుడు, తాడు అనగా దయగల గురువు, వస్త్రం అనగా జీవాత్మ, దర్భగడ్డి తాడు అనగా జీవాత్మను బంధించే బంధం. జీవాత్మ ఈ ఆధారాలన్నిటినీ దాటి గురువు ద్వారా పరమేశ్వరుని చేరుకోవటమే దీని పరమార్థం. ఈ ధ్వజారోహణను దర్శించిన భక్తులందరూ ఎంతో ఆనంద పారవశ్యంలో మునిగిపోతారు. ఇంతటి ప్రాముఖ్యత గల ధ్వజస్తంభానికి మరొకసారి నమస్కరించుకుందాం. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయంలోని ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యం కలిగిన బలిపీఠం యొక్క విశిష్టతను, ధ్వజస్తంభం యొక్క వైభవాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో ఈ మండపంలో కొలువై ఉన్న హుండీ గణపతి యొక్క విశేషాలను, వృషభం యొక్క అందమైన అలంకరణను, ద్వారపాలకులను దర్శించుకుని 6వ ఆవరణలోకి ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా